హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మన తెలుగు బిగ్ బాస్ రియలా లేకపోతే స్క్రిప్టెడా అనేది మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇంకా మన తెలుగు బిగ్ బాస్ రియలా స్క్రిప్టెడా అని నన్ను అడిగితే రియలే. బట్ కొన్ని చోట్ల స్క్రిప్టెడ్ ఉంటుంది. సో అది ఎక్కడ అనేది మాట్లాడదాము. సో ఫైట్స్ పరంగా అది రియలే. సో అందుకే మన వాళ్ళందరూ చూస్తారనమాట. సో ఫుల్ ఇంట్రెస్ట్‌తో జూస్తారు. అది మనందరికీ తెలుసు గదా! సో అండ్ స్క్రిప్ట్ అని ఎక్కడ అనిపిచ్చిద్ది అంటే ఆ టాస్కుల టైంలో వాళ్ళు డిజైన్ జేస్తారనమాట. ఆహ్, ఇలా ఆడాలి, ఇదంతా అని వాళ్ళు స్క్రిప్ట్ ఒకటి ఇస్తారనమాట. సో అది అండ్ ఇంకా కొన్ని చోట్ల అంటే ఒక కంటెస్టెంట్‌ని హైలైట్ జేయడానికి ఇంకొకళ్ళని తగ్గిస్తారు. అది కావాలని జేస్తారనమాట. ఎందుకు జేస్తారు అంటే షోకి అది బాగా హెల్ప్ అయ్యిద్ది వాళ్ళ పరంగా. సో అది ఇగ అంతే జేస్తారనమాట. సో ఎలాగుంటదంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ జెప్తా. సో ఇద్దరు కంటెస్టెంట్స్ ఉన్నారు. సో పేర్లు గూడా తీసుకుందాం, పర్లేదు, నో ప్రాబ్లమ్. సో ఇప్పుడు ఇద్దరు కంటెస్టెంట్స్ ఉన్నారు. 'పల్లవి ప్రశాంత్‌కి', 'అమర్‌దీప్‌కి' పడలేదు ఆ సీజన్‌లో. సీజన్ 7లో పడలేదు వాళ్ళిద్దరికీ. సో వీళ్ళు చేయాల్సిందేంటి? ఈ షో మేకర్స్ వాళ్ళిద్దరిని కలపాలని చూడాలి గదా! వీళ్ళేం జేస్తారంటే, ఇప్పుడు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు వీళ్ళిద్దరిని ఒకే గ్రూప్‌లో ఎయొచ్చు గదా! ఒకే గ్రూప్‌లో ఏస్తే ఇద్దరు కలిసాడి ఇద్దరు కలిసిపోతారు గదా! అలా జెయ్యరు మన వాళ్ళు. మన వాళ్ళు చేసేదేంటంటే, ఒక టాస్క్ ఇచ్చి 2 గ్రూపులు జేసి, ఆ 2 గ్రూపులకి కెప్టెన్‌లని వీళ్ళిద్దరిని జేస్తారనమాట. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఆ ఫైరు, ఆ వారు అది జరిగిద్ది గదా! సో అది మన వాళ్ళకెలా ఉంటదంటే, ఇక ఆత్మకి, ప్రేతాత్మకి యుద్ధం. అది చూడటానికి మన ప్రజలంతా సిద్ధం. ఇక మొత్తం బీభత్సం అనే విధంగా ఉంటదనమాట. సో, అందుకే వాళ్ళు ఇలాంటి పనులు జేస్తారనమాట. సో, వీళ్ళిద్దరిని వేరు వేరు గ్రూపుల్లో బెట్టి అండ్ ఇంకొక వేరే కంటెస్టెంట్స్‌కి ఎవరికైతే పడదో వాళ్ళని ఇక వేరు వేరు గ్రూపుల్లో ఏసి ఇక అలా చేస్తారనమాట. ఇలాంటి పనులు జేస్తారనమాట మన షో మేకర్స్ వచ్చేసి. సో, ఎందుకలా చేస్తారు? మంచిగా గొడవలు లేకుండా షోని నడపొచ్చు గదా! అంటే, అలా నడవదు. అలా షో హిట్ గాదు. ఇది యాపారం అని అంటారనమాట మన వాళ్ళు. సో, అదే. సో, మ్యాజిక్ అదే మరి. 'బిగ్ బాస్' షో అంటే మామూలుగా ఉండదు. రచ్చ రచ్చ ఉంటదనమాట. సో, అది నెక్స్ట్ లెవెల్ అనే జెప్పాలి. సో, నాకేమనిపిచ్చిదంటే ఇలాంటి పనులు జేసినప్పుడు వాళ్ళు బానే ఉన్నారు గదా! అంతా బానే ఉంది గదా! ఎందుకియన్నీ అని అనిపిచ్చిద్ది. సో, అదనమాట. సో, ఇలాంటి పనులు జేస్తారు. సో, ఈ టైంలో గూడా స్క్రిప్టెడ్ అనిపిచ్చిద్ది. బట్ ఆ షోలో జరిగే ఫైట్స్ మాత్రం రియలే. సో, ఎందుకంటే ఆ ఎమోషన్‌లో తెలిసిపోద్ది. వాళ్ళు ఆహ్, గొడవ పడే టైంలో మనకి తెలిసిపోద్దనమాట. మన ఆడియన్స్ అందరికీ తెలిసిపోద్ది. వాళ్ళు వాళ్ళు కావాలని గొడవ పడుతున్నారా? లేపోతే ఆ ఎమోషన్‌లో గొడవ పడుతున్నారా? అనేది మన వాళ్ళు ఈజీగా కనిపెట్టేస్తారనమాట. సో, మాక్సిమం రియలే ఆ ఫైట్స్ అయన్నీ. సో, ఇంకా ఓటింగ్ పరంగా అంటారా? ఓటింగ్ కూడా మాక్సిమం మన ఆడియన్స్ ఓటింగ్‌ని కన్సిడర్ చేస్తారనమాట. సో, ఆడియన్స్ ఓట్ల ప్రకారమే అందరిని ఎలిమినేట్ అయితే చేస్తారు. అండ్ విన్నర్స్‌ని గూడా ఆడియన్స్ ఓట్ల ప్రకారమే విన్నర్‌గా అయితే ప్రకటిస్తారనమాట. కాపోతే ఎలిమినేషన్స్ విషయంలో ఏం జేస్తారంటే ఈళ్ళు కొత్త కొత్త అస్త్రాలన్నీ తీసుకొస్తారనమాట. ఆ అస్త్రాలు ఎప్పుడు వాడారో, ఎప్పుడు బెట్టారో, అసలు ఈ షోలో అస్త్రాలు ఎప్పుడొచ్చినాయో గూడా మనకి అర్థం గాదు. బట్ సడెన్‌గా అస్త్రాలొస్తాయనమాట. సో, అస్త్రాలొచ్చి ఏం జేస్తాయంటే ఆ షోలో ఎక్కువ గొడవ పడేవాళ్ళుంటారు గదా! సో, ఆ గొడవ పడే వాళ్ళని ఉంచటానికి ఈ అస్త్రాలు ఉపయోగించి వాళ్ళని ఆపుతారనమాట. సో, అలాగా ఇగ వాళ్ళు ఆ హౌస్‌లో ఉంటారు. ఇక వాళ్ళకింక ఊపొచ్చిద్ది. అబ్బా! మనల్ని ఉంచుతున్నారు. ఇగ ఫుల్లు ఇది జేయాలని వాళ్ళు అనుకుంటారు. సో, ఇలాంటి పనులు జేస్తారనమాట మన వాళ్ళు. సో, బాగా కొంచెం చిలిపి పనులైతే జేస్తారు మన షో వాళ్ళు. మన షో మేకర్స్. సో, అదనమాట. సో, ఇలాంటి పనులైతే ఉంటాయి. అండ్ స్క్రిప్టెడ్ ఎక్కడ అనిపిచ్చిద్ది అంటే, మన 'నాగార్జున' గారు షో చూస్తారా అంటే, నాకు చూడరేమో అనిపిచ్చిద్ది. ఎందుకంటే,
నాగార్జున గారు పెద్ద హీరో, సినిమాలు తీయాలి అండ్ చాలా బిజినెస్‌లున్నాయి. సో, ఒక స్టూడియో ఉంది. అన్నపూర్ణ స్టూడియో ఉంది. సో, ఇవన్నీ చూసుకోవాలి. సో, ఇవన్నీ మానేసి 'బిగ్ బాస్' షో చూస్తారా? సో, చూడరు గదా! సో, అందుకే నాకు ఆ విషయంలో స్క్రిప్టెడ్ అనిపిచ్చిద్ది. నాగార్జున గారి చెవులో ఒక మైక్ అయితే పెడతారనమాట. అంటే ఒక మైక్ ఉంటది. మీరు గమనించే ఉంటారు. చెవులో ఒక మైక్ ఉంటది. వాళ్ళు ఎనకాల నుంచి చెప్తారనమాట. మీరు పలానా కంటెస్టెంట్‌కి ఇలా చెప్పండి. ఇలా కొంచెం వాళ్ళని అరవండి. మీరు వాళ్ళని అరిస్తే వాళ్ళలో ఫైర్ వచ్చిద్దని వీళ్ళు చెప్తారనమాట ఈ మేకర్స్. సో, ఇలాంటి పనులైతే జేస్తారు. సో, ఇదనమాట. సో, ఈ విషయంలో గూడా స్క్రిప్టెడ్ అనిపిచ్చిద్ది. బట్ మాక్సిమం రియలే. సో, అదనమాట. సో, ఒకవేళ రియల్ గాకుండా స్క్రిప్టెడ్ అయితే మన కంటెస్టెంట్స్ ఎందుకొస్తారు? వాళ్ళు అనవసరంగా వచ్చి అనవసరంగా నెగెటివ్ ఎందుకవుతారు చెప్పండి? సో, దట్స్ ద పాయింట్. సో, అదనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ జేయండి. అలాగే మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో జెప్పండి. దాంతో పాటు కొంచెం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. సో, దట్స్ ఇట్ గైస్ అండ్ లవ్ యూ ఆల్.